సమయంలో దేవుని యొక్క వాక్యంలో నుండి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. మరి సోదరుడు సీనన్న, సోదరి శోభక్క వారి కుటుంబం ఉన్న అప్పుల విషయమై, వారికి రావాల్సిన డబ్బుల విషయమై, వారి వ్యాపారాల కొరకు, వారి కుటుంబ క్షేమం కొరకై కొన్ని మాటలు ప్రార్థన చేసుకుంటూ వద్దాం. రండి. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 34వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 34వ వచనం. ఐగుప్తులోనున్న నా ప్రజల దురావస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగున వింటిని, వారిని విడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. నమ్ము, నేను ఇప్పుడు నిన్ను ఐగుప్తులకు పంపుతానని అతనితో చెప్పాను. చాలు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే దిగి వచ్చి ఉన్నాను. ఎవరు చెబుతున్నారండి ఈ మాట? ప్రభువు మాట్లాడుతున్న మాట, మోషేకి సెలవిస్తున్న మాట ఏంటంటే దిగి వచ్చి ఉన్నాను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన దిగి వచ్చినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాం. ఎవరు దిగి వచ్చారు? దేవుడే దిగి వచ్చాడు. కాబట్టి దేవుడు దిగి రావడానికి కారణాలు ఏంటన్నది ఫస్ట్ రోజు చూసాం. నిన్నటి దినమున కొన్ని విషయాలు చూస్తూ వచ్చాం. ఏంటి ఆ మాటలో? ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎందుకు దిగి వచ్చి ఉన్నాడంటే ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని రక్షించడానికంటే విడిపించడానికి దిగి వచ్చున్నాడని మనం చూస్తూ వస్తున్నాం. ఏం చేయడానికి? విడిపించడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. సో ఐగుప్తులు ఉన్న ఐగుప్తులు ఎలాంటి వారు ఏంటన్నది కొన్ని విషయాలు, అలాంటి ప్రజల యొక్క చేతుల నుంచి కూడా దేవుడు విడిపించడానికి దిగి వచ్చాడు అనేది నిన్నటి దినం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఇక్కడ రాయబడుతున్న మాట దిగి వచ్చి ఉన్నాను అని ప్రభు అంటున్నాడు. ఏమంటున్నాడు? దిగి వచ్చి ఉన్నాను. సో ఆయన దిగి వచ్చి ఉన్న అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ చూసేటటువంటి ఒక మాట ఏంటంటే, ఆయన దిగి వచ్చి ఉన్నాను అని సెలవిస్తున్నాడు కదా. ఏమంటున్నాడు? నేను దిగి వచ్చి ఉన్నాను అంటున్నాడు. సో ఇక్కడ కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన దిగి వచ్చినటువంటి అనుభవం మెయిన్ కారణాలు కొన్ని ఉండే ఆయన దిగి రావడానికి కారణం. చాలా ధ్యానించుకుంటూ వచ్చాం. ఇప్పుడు మరికొన్ని చూస్తున్నాం, మరికొన్ని చూసేవారికి ఉంటాం. కాబట్టి ఆయన ఇశ్రాయేలు ప్రజల కొరకు దిగి వచ్చి ఉన్నాడు. ఆయన దిగి వచ్చి చేస్తున్నవి ఏమిటి అర్థమవుతుందండి? ఆయన దిగి వచ్చి చేస్తున్నవి ఏంటంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. వాటిని మనం ధ్యానించమునుపు ప్రభువుని నడిపింపు కొరకు చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో తండ్రి కొన్ని మాటలు వాక్యం ధ్యానించబోతున్న సహాయం చేయండి. దాసుడు కన్ను యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కన్ను యజమానుల వైపు చూస్తున్నట్లు, నా కన్ను మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన నీకున్న దయచొప్పున దయతను జ్ఞాపకం చేసుకుని నాతో మాట్లాడి అక్కడ తీర్చమని వాక్య పిలుగులు మా జీవితాన్ని సరిచేసి శత్రు సిగ్గు మీకు వహిం తెచ్చుకోండి. ఈ వాక్యం ద్వారా సినాన్న కుటుంబం తండ్రి వారు అప్పుల్లో కానీ సమస్యల బాధల నుంచి, మేము కూడా అట్టి బాధల నుంచి విడుదల పొందడం కొరకై మీరే కృపను అనుగ్రహించమని కూడికి ఎంతో దీవించి నాతో మాట్లాడి అక్కడ తీర్చి వాక్య పిలుగులో మా జీవితాన్ని సరిచేసి మహిం పొందమని, వాక్యానుసారం మేము ప్రార్థించే వారికి స్థిరపరిచి బలపరిచి మహిం పొందమని, ఈ కూడికి ఎంతో దీవించమని, దేవా వచ్చిన వారందరూ స్తోత్రం, రాలేకపోయిన వారు కూడా, ఇంటికాడ ప్రార్థన చేసేవారు కూడా అన్ని విధాలు తోడుకోవడమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే బైబిల్లో రాయబడినటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఏమని రాయబడుతూ వచ్చింది? ఆయన దిగి వచ్చాడు. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు దిగి వచ్చాడు. కానీ దిగి వచ్చిన ప్రభు ఇశ్రాయేలు ప్రజలకు చేస్తున్నవి ఏంటి? ఆయన దిగి వచ్చి ఇశ్రాయేలు ప్రజలకు చేస్తున్నవి నిన్నటి దినం ఆయన ఇశ్రాయేలు ప్రజలని విడిపించడానికి దిగి వచ్చాడు. అంతకుముందు వారున్న పరిస్థితుల నుంచి వారిని బయట తీసుకురావడానికి దిగి వచ్చున్నాడు. ఇప్పుడు చూడగా ఆ దిగి వచ్చిన దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేస్తున్నాడు అని అంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కానానీయులు, హిత్తీలు, అమోరీయులు, పెర్జీలకును, హివీయులకును, ఇంకా యెబూసీయులకు నివాస స్థలమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఇక్కడ మొట్టమొదటిగా ఇక్కడ మనం చూస్తున్న మాట ఏంటంటే ఆయన దిగి వచ్చి చేస్తున్నవి. కాబట్టి ఆయన దిగి వచ్చి చేస్తున్నది ఏంటంటే మొట్టమొదటిగా ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన దిగి వచ్చి ఆ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన చేస్తున్నది ఏంటంటే మొట్టమొదటిగా ఒక మంచి దేశాన్ని వారికి ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడండి? మంచి దేశం. చూడండి, దేవుడు ఒక్కసారి మంచిది అన్నాడంటే అది మంచిదే. దేవుడు ఒకసారి మంచిది అన్నాడంటే అది మంచిదే. దేవుడు చెడ్డదంటే చెడ్డదే. అర్థమవుతుందండి? చూడండి, భూమి ఆకాశముల గురించి ఒక మాట రాయబడుతూ వచ్చింది. ఏమో రాయబడుతూ వచ్చింది? దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టే
చూడండి, భూమి ఆకాశంలోనే కదా, ఇంకా చాలా విషయాలు. 30వ వచనం, మొదటి అధ్యాయం ఆదికాండం 30వ వచనం, 25 కూడా ఉంటుంది. దేవుడు ఆయా జాతుల ప్రకారం అడవి జంతువులను, ఆయా జాతుల ప్రకారము పశువులను, ఆయా జాతుల ప్రకారం నేలలో ప్రాకు ప్రతి పురుగును చేశాను, అది మంచిదని దేవుడు చూశాను. దేవుడు చూసినప్పుడు ఏది మంచిదో అది దేవుడు చేస్తాడు. ఇంకేమంటాడు 30వ వచనంలో, భూమి మీద నుండి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును, పచ్చని చెట్లని ఆహారమగునని పలికను. ఆ ప్రకారమైన దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను, చాలా మంచిదిగా ఉండెను. అంటే ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? దేవుడు ఏది చేసినా అది మంచిగానే ఉంటుంది. ఎలా ఉంటుందండి? అది మంచిగానే ఉంటుంది, కానీ కీడుగా ఉండదు. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటి? మనం దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్త చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు అర్థం చేసుకుంటే, ఇశ్రాయేల్ ప్రజల ఎడల దేవుడే ఆలోచన కలిగి ఉంటాడు, అది మంచిదే. వారి ఎడల మంచి ఆలోచన ఏం కలిగి ఉన్నాడు? ఒక మంచి దేశాన్ని వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన కలిగి ఉంటాడు. భూమి ఆకాశం సృజించినప్పుడు దేవుడు అది మంచిదని ఎలా ఎంచుతూ వచ్చాడో, ఇంకా జంతువులను, పక్షులను, జలరాశులను సృష్టించినప్పుడు అది ఎలా మంచిదని ఎంచుతూ వచ్చాడో, అదే రీతిలో అంటే ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో ఏది మంచో అది మనకు మేలు. దేవుని దృష్టిలో ఏది మంచో అది మనకు మేలు. కాబట్టి ఒక్కొక్కసారి మనకు ఆ మేలుని ఇవ్వటం కొరకు దేవుడు కొన్ని పరిస్థితుల్లో కూడా మనల్ని తీసుకెళ్తాడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు పరీక్షించబడ్డారు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు పరీక్షించబడ్డారు? 40 సంవత్సరాలు పరీక్షించబడ్డారు అరణ్యం. ఒక రోజా 2 రోజులా? ఏమనుకుంటాం చెప్పాలి? చెప్పామా? మీ అత్త ఏమనేది? ఇంకెవరన్నా ఏమంటారు? కష్టాలు వస్తే, బాధలు వస్తే, దుఃఖాలు వస్తే ఏమంటారు? అయ్యో ఏంటి ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు మనకి అని అనుకుంటాం. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు పరీక్షించబడగా, రాలిపోయిన ఆకులు రాలిపోగా, కొత్తగా వచ్చిన చెట్టుకు చిగురే కాలంలో ప్రవేశించింది. అర్థమవుతుందండి? యెహోషువ గ్రంథం 4వ అధ్యాయంలో చూడగా మరలా 4-5 అధ్యాయాల్లో మరలా వాళ్ళకు సున్నతి చేయబడుతూ వచ్చిందంట. రాతి కత్తులు చేసి మరలా వాళ్ళు సున్నతి చేస్తూ వచ్చారంటే, అప్పుడు ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత మరలా వాళ్ళ సున్నతి చేయబడాల. ఎప్పుడైతే యెహోషువ దగ్గరకు వచ్చారో ఆ టైంలో ఇక దేవుడు యెహోషువతో మాట్లాడి వాళ్ళ సున్నతి చేపించాడు. 40 సంవత్సరంలో వారి యాత్ర జీవితం ఎలా జరిగింది చూడండి. ఎన్ని పరీక్షలు, ఎన్ని శోధనలు. దేవుడు నీకు ఒక మంచి దేశం ఇవ్వాలంటే, ఒక మంచి ప్రాంతాన్ని దేవుడు ఇవ్వాలంటే, ఒక మంచి అనుభవం దేవుడు నీకు ఇవ్వాలంటే, ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇవ్వాలంటే పరీక్షల్లో కూడా వెళ్ళాల్సిందే. ఎక్కడ కూడా వెళ్ళాలా? ఖచ్చితంగా పరీక్షల్లో కూడా వెళ్ళాలి. అంటే మనం పరీక్షల్లో కూడా వెళ్ళినప్పుడు, కొన్ని పరీక్షలను మనం ఎదుర్కోగలిగినప్పుడు, కొన్ని పరిస్థితుల్లో వచ్చిన పరీక్షను కూడా మనం ఎదుర్కొన్నప్పుడు, అప్పుడు దేవుడు మనకు ఏది మంచిది ఇస్తాడు. మనం ఏం చేయాలి? మొట్టమొదట దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సహజంగా మనకున్న గుణలక్షణం ఏంటి చెప్పండి? దేవుడు మనకు మంచి చేయడానికి కొన్ని పరీక్షలు మన దగ్గర తీసుకొస్తాడు, కానీ మనం ఏం చేస్తాం? ఆ పరీక్షల్లోనే లోబడిపోతాం, ఆ పరీక్షలకే సాగిలి పడిపోతాం. కానీ అది కాదు. బైబిల్ చెప్పేట మాట ఏంటంటే, ప్రతి పరీక్ష మన జీవితంలోకి వస్తుందంటే అది మన మంచికే. అందుకే ఒక యాడ్ చేశారు. అంటే యాడ్ నేను ఏమంటారు, అది నేను ప్రొలాంగ్ చేసినట్టు, ప్రొలాంగ్ కాదు, దాన్ని ఏదో ప్రకటించినట్టు కాదు, కానీ ఒక యూట్యూబ్లో ఒక యాడ్ ఒకటి వచ్చింది. మన వీడియో చూసినప్పుడు, ఏదైనా వాక్యాలు పెట్టినప్పుడు ఏమనంటే, మరక మంచిది, మరక ఎలాంటిది? మంచిదంట. ఇప్పుడు మన శరీరానికి, మన వస్త్రానికి మరక అయిందంటే అది మంచిదా? కానీ ఏమంటారు? మరక, వాళ్ళకి మరకే మంచిగా ఉంటే దేవుడు మనకిచ్చేది మనకి ఎంత మంచిగా ఉండాలా? అది కూడా మనం ఆలోచించాలి కదా. దేవుడు ఏదైనా మనకు మంచి చేసేవాడే. దేవుడు ఏదైనా మనకు మంచి చేయడానికి ఇష్టపడతాడు. కానీ ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు దిగివచ్చి ఇశ్రాయేలు ప్రజలు చేస్తున్న మొదటి కార్యం ఏంటంటే, ఏం చేస్తున్నాడు? మంచి చేస్తున్నాడు. వాళ్ళకి మంచి దేశంలో వారిని ప్రవేశింపజేస్తున్నాడు. ఒక మంచి దేశంలో వారిని కూర్చుండబెడుతున్నాడు. ఈరోజు మనం గమనించాల్సిన కోణం ఏంటంటే, మొట్టమొదటి మాట ఏంటి? ఒక మంచి దేశంలో వారికి ఇచ్చాడు. వారి కొరకు దిగివచ్చి, అంటే అంతకుముందు వారి చరిత్ర ఎలా ఉండా, వారు చెడ్డ దేశంలో ఉండా, వారు దేవునికి అయిష్టకరమైన దేశంలో ఉండా, దేవుడు ఇష్టపడిన దేశంలో ఉండా, వారి జీవితాలు దేవుడు ఇష్టపడిన దేశంలో ఉండకపోయినా వారి జీవితాల్లో అయితే ప్రభు ఏం చేస్తున్నాడు? ఒక మంచి దేశంలోకి వారిని తీసుకొస్తున్నాడు. ఒక మంచి దేశానికి తీసుకొస్తున్నాడు వారు. అంటే దేవుని ప్రణాళిక వేరు. కొన్ని పరీక్షల్లో గుండా వాళ్ళు నెగ్గినటువంటి ప్రజలు మాత్రమే మంచి దేశంలోకి తీసుకురాబడుతున్నారు.
కానీ ఈరోజు మనం గమనించాల్సిన మొదటి కోణం ఏంటి? దేవుడు ఒక మంచి దేశాన్ని మనకిస్తాడు, అంటే మంచి జీవితాన్ని మనకిస్తాడు. ఈ అప్పులు సమస్యలు లేకుండా, కొట్లాటలు గొడవలు లేకుండా, బాధలు ఇబ్బందులు లేకుండా, ఈ స్థలాల కొరకు, కేసుల కొరకు, కొట్లాటలు గొడవలు ఇవేమీ లేకుండా ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇస్తాడు. అయితే దానికి ముందు మన జీవితంలో జరిగేది ఏంటి? పరీక్ష. ఏం జరుగుతుంది? పరీక్ష. ఆ పరీక్షలో మనం నిలబడితే దేవుడు ఏం చేస్తాడు? మంచి జీవితం. మీరు చూడండి, ఎప్పుడైనా సరే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకటి గమనించండి. ఒక మాట చెబుతా నేను, ఈ మంచి దేశం ఇవ్వడానికి దేవుడు పరీక్షిస్తాడన్న దానికి భూమి మీద జరిగిన ఒక సన్నివేశం చెబుతా. ఒకనొక ప్రాంతంలో ఒక అతను బిల్డర్ ఉంటూ వచ్చాడు. ఆయన బిల్డర్ అంటే బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు కంటూ ఇంజనీర్. ఆయన స్థలాలు కొంటూ అపార్ట్మెంట్లు కడుతూ అమ్మేస్తూ ఉండేవాడు. ఒక 10-15 సంవత్సరాల దాకా ఒక అతని దగ్గర జాయిన్ అయ్యి చేస్తూ వచ్చాడు డ్యూటీ. 10-15 సంవత్సరాలు. ఎప్పుడు కూడా జీతం పెంచడం. ఏం పెంచడా? జీతం పెంచడా. చేసాడు ఇక రక్తి పుట్టింది. పెళ్లి కూడా అయిపోయింది ఆయనకి. ఎవరికి? యవనస్తుడి పెళ్లి అయిపోయింది. తర్వాత పిల్లలు కూడా పుడుతున్న అనుభవం వచ్చేసింది. అంతా అయిపోయింది. ఇక చివరికి ఏమనుకున్నానంటే, నా యజమానుడి దగ్గర నేను ఎన్ని సంవత్సరాలు ఉంటాను, నాకు జీతం పెంచడం, ఇదే జీతంలో నేను ఇబ్బంది పడాలి, ఇక్కడ నేను వెళ్ళిపోయి ఇంకొక కంపెనీలో జాయిన్ అవుదాం. ఎందుకంటే 15 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే మాటలా. కాబట్టి ఎవరైనా కళ్ళు పూసుకుని తీసేసుకుంటారు. ఇంకో చాటుకి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాడు. అలాంటి సందర్భంలో యజమానుడి దగ్గరకు వచ్చి రిజిగ్నేషన్ లెటర్ తీసేసి, సార్ నేను మానేస్తున్నాను, నేను ఇంకో చోటుకి వెళ్ళాలనుకుంటున్నాను, ఇట్లా నేను చేసినది చాలు సార్, నాకు శాలరీ సరిపోవట్లేదు, ఎన్నిసార్లు మిమ్మల్ని అడిగినా మీరు పెంచలేదు కాబట్టి నేను రిజైన్ చేసి వెళ్తున్నాను సార్ అని చెప్పి ఒక లెటర్ రాసి ఆయనకు అప్పచెప్పేసేసాడు. ఆయన ఏమన్నాడంటే, సరే నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు కాబట్టి ఒక్క ప్రాజెక్ట్ ఉంది మనకి, ఆ ఒక్క ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి వెళ్ళిపో, ఎందుకంటే నువ్వు ఉండాలి ఆ ఒక్క ప్రాజెక్ట్కి, అయిపోతేనే నాకు కూడా ఫ్రీ అయితే ఈ లోపు నేను కూడా మంచి వాళ్ళు ఎవరో వాళ్ళు ఎత్తుకు పెట్టుకుంటానని చెప్పి అన్నాడంటే. సరేనని చెప్పని స్టార్ట్ చేశాడు. ఆ ప్రాజెక్టు ఈ యజమానుడికి ఎంతో విలువైంది. వాస్తవం చెప్పాలంటే ఎవరికి విలువైంది? యజమానుడు చాలా విలువైంది ఆ ప్రాజెక్టు. అందుకే యజమానుడు చక్కగా నమ్మకస్తుడు అని చెప్పి 15 సంవత్సరాలు నమ్మకంగా ఉండడాక నమ్మకస్తుడు అని చెప్పి చక్కగా జాయిన్ చేసి మంచిగా జాయిన్ చేయడం కాదు, మంచిగా ఆ ఫ్లాట్ చూపించాడు. ఇది ఈ బిల్డింగ్ ఇలా ఇంజనీరింగ్ ప్లాన్ మొత్తం వేసి నువ్వు కట్టించని చెప్పి అతనికి ఇచ్చేసాడు. అతను కట్టుకుంటూ వచ్చేసాడు. ఆయన యజమానుడు అడిగిన రూపంలోనే కట్టాడు, కానీ నాసిరకమైన వాటితో కట్టాడు. ఇటుకలు పగిలిపోయి ఇటుకలతో, సిమెంట్ సరైనది కాదు, సున్నం ఇవన్నీ ఉంటాయి కదా, మంచి కాదు. ఎందుకు అలా కట్టాడంటే, నా యజమానుడికి నా వల్ల ఇంత లాభం వచ్చినప్పుడు ఏ రోజు కూడా నాకు జీతం పెంచలా, ఏ రోజు కూడా నాకు ఏమేలా, కాబట్టి ఈ బిల్డింగ్ కట్టిన 3 నెలలకు 4 నెలలకు కూలిపోయి తట్టుకుండాలన్నట్టు కట్టాడు. యజమానుడు అయితే ఎంత కావాలంటే అంత ఇచ్చేస్తున్నాడు. అంటే ఈయన డబ్బులు దొంగతనం చేశాడని కాదండి, కట్టాల్సింది ఒక 2-3 సంవత్సరాలు అయినా, 2-3 నెలలు కాకపోయినా 2-3 సంవత్సరాలు కూలిపోయేటట్టు ఉండాలని కట్టాడు. అంత అయిపోయింది, ఫినిషింగ్ చేశాడు, మొత్తం క్లోజ్ చేసేసి డోర్స్ కానీ అన్నీ, అసలు ఇల్లు మొత్తం తయారైపోయి డెడికేషన్కే ఇక టైం ఉంది. అట్లా మొత్తం సెట్ చేసేసి ఆపటి తెచ్చి యజమానుడి దగ్గరికి వచ్చి అన్నాడు, సార్ మీరు ఇచ్చిన పని నాకు కంప్లీట్ అయిపోయింది, నేను ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతున్నాను, సో ఇదిగో మీ కేసు మీరు తీసుకోండి అని ఇచ్చేసేసాడు. ఇప్పుడు యజమానుడు ఏం చేయాలా? తన కోసం కట్టించుకున్నాడు కదా, మరి ఇప్పుడు దాంట్లోకి వెళ్తే అది ఎట్టుండిద్ది? 3 సంవత్సరాలు కూలిపోవచ్చు. కానీ యజమానుడికి తెలియదు వాస్తవానికి సత్యం. సరే ఆయన కేసు ఇచ్చాడు, యజమానుడు తీసుకున్నాడు, అంత అయిపోయింది. చివరిలో ఒక మాట అన్నాడు యజమానుడు, ఇదిగో ఈ ఇల్లు నీ కొరకు కట్టించిందే. ఏమన్నాడు? ఈ ఇల్లు నీ కొరకు కట్టించిందే, నువ్వే ఉంచుకో అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఈ ఇల్లు నీ కొరకు కట్టించిందే, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేసావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడ్డావు కదా, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రయాసపడ్డావు కదా, నీ జీవితంలో ఒక మంచిది నేను ఇవ్వాలనుకున్నా, అందుకే నీ పెళ్ళికి నేను ఏం గిఫ్ట్ ఇవ్వలేదు, నీ శాలరీ పెంచలేదు, ఏం చేయలే, ఇదిగో నేను ఇచ్చిన ఇల్లు ఇదే. ఇప్పుడు లబో ఎడుతున్నాడు. ఏమని? అయ్యా నన్ను ఇన్ని సంవత్సరాలు నువ్వు నాకు శాలరీ పెంచలేదని, నన్ను ఇబ్బంది పెట్టిన కోణంలో ఉండయని, నా పెళ్ళైన ఏదైనా రూపాయి పెంచలేదని, నేను నీ మీద ఉన్న ద్వేషంతో నువ్వు నాశనం అయిపోవాలని ఇల్లు కట్టించాను, అది చివరికి నాకే వచ్చిందని నేను అనుకోవాలా. ఒకసారి ఏంటంటే దేవుడు మనకు మంచి చేయాలనుకుంటాడు, కానీ మనం ఏం చేస్తాం? మంచి చేయాలనుకున్నప్పుడు దేవుడు మంచి చేసే టైంలోనే మనం తిరగబడతాం, విరోధం అయిపోతాం దేవునికి. కానీ అది కరెక్ట్ కాదు. బైబిల్ ఏమంటుందండి? మంచి చూడండి, ఆ ఒక్కరోజు కూడా మంచి, సరే పోయేది పోతాను, ఇది గట్టిగా కడతాను, గట్టిగా కట్టుకుంటే తనకే ఉండేదిగా. అంతే దేవుని ప్రజలైన వారు ఏంటంటే చివరి క్షణంలోనే ఆశీర్వాదాలు పోగొట్టుకునేది. ఎప్పుడు?
ఆ చివరి క్షణంలో ఆశీర్వాదాలు పోగొట్టుకునేది. కాబట్టి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఒక మంచి దేశమును దేవుడు మనకి ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. ఆ మంచి దేశంలో దేవుడు మనకు మంచే చేస్తాడు. మనం కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఇరుకుల్లో, సమస్యల్లో పడిపోయి కూలిపోయేటట్టు కదా ఆ దేశం మనకు మంచి చేసేది. దేవుడు మంచి చేయాలంటే మొదట ఏం చేస్తాడు? మనల్ని పరీక్షిస్తాడు. అంటే దేవుడు దిగి వచ్చింది ఏంటంటే, ఆ పరీక్షల్లో నెగ్గినటువంటి వారికి మంచి దేశాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు. దేవుని ద్వారా ఏ పరీక్షలు అయితే అనుగ్రహించబడినాయో ఆ పరీక్షల్లో గెలిచినటువంటి వారికి మంచి దేశాన్ని ఇవ్వడానికి దేవుడు దిగి వచ్చున్నాడు. ఈరోజు మన జీవితం కూడా మంచి దేశాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు అప్పులు, బాధలు, ఇబ్బందులు అనేటటువంటి సమస్యలు మన జీవితంలోకి రావచ్చు. అది దేవుని ద్వారా రావచ్చు, శత్రువు ద్వారా కూడా రావచ్చు. కానీ ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి మనం ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఎప్పుడైతే అలా ప్రార్థన చేసుకుంటూ వస్తామో అప్పుడు మన జీవితాల్లో క్షేమం ఉంటుంది. ఇది మొదటిది. ఇక రెండో విషయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం. నిర్గమాకాండం 3వ అధ్యాయం. ఒక మంచి దేశాన్ని ఇవ్వాలనుకుంటున్నాడంటే, మంచి జీవితాన్ని దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక మంచి జీవితాన్ని దేవుడు చేంజ్ చేయాలనుకుంటున్నాడు. మంచి వారుగా స్థిరపరచాలి. ఏ అప్పులు, సమస్యలు, కలవరాలు, టెన్షన్స్ లేకుండా వాటి నుండి విడుదలొచ్చి ఒక మంచి నెమ్మది కలిగినటువంటి ప్రాంతంలో మంచివారుగా ఒక మంచి అనుభవంలో దేవుడు మనల్ని ఉంచాలనుకుంటున్నాడు. అలా ఉంచాలంటే మనం దేవుడు పెట్టే పరీక్షల్లో నెగ్గడం కొరకే ప్రార్థన చేసుకోవాలి. ఇది మొదటిది. రెండవ కోణం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారిని నడిపించడానికి దిగి వచ్చున్నాను. ఎన్నమాటిది? రెండోదిగా పాలు ప్రవహించే దేశం అది. ఒకటి, ఆయన దిగి వచ్చింది దేనికంటే మనల్ని పరీక్షించి మనకు మంచి దేశాన్ని ఇవ్వటానికి, అంటే మంచి జీవితాన్ని ఇవ్వటానికి. రెండు, ఆయన దిగి వచ్చింది దేనికంటే పాలు ప్రవహించే దేశాన్ని మనకి ఇవ్వటానికి. ఏ దేశం? పాలు ప్రవహించే. పాలు అంటే దేనికి సాదృశ్యం? పాలు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకి. అక్కడ ఈరోజు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, పాలు తేనెలు ప్రవహించే దేశమునకు ఆయన మనల్ని తీసుకెళ్ళడానికి దిగి వచ్చాడు. పాలు ప్రవహించే దేశం. పాలు అంటే పరిశుద్ధతకు సాదృశ్యమైనది. అంటే పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని మనకి ఇవ్వటానికి ఆయన దిగి వచ్చున్నాడు. ఒకటి, ఒక మంచి జీవితం, అంటే అప్పులు, సమస్యలు, కష్టాలు, బాధలు లేకుండా ఒక మంచి జీవితాన్ని కలిగి ఉండే ఆ జీవితాన్ని ఇవ్వటం కొరకు ఆయన దిగి వచ్చి ఉన్నాడు. రెండు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి దిగి వచ్చి ఉన్నాడు. దేనికండి? ఒక పరిశుద్ధమైన జీవితం. మన పిల్లలకు రక్షణ లేదు, మారు మనసు లేదు, బాప్తిస్మ అనుభవం లేదు, క్రైస్తవ జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుని మీద ఆధారపడుకుని ముందరకెళ్ళే క్రైస్తవ జీవితం మనకు లేనప్పుడు దేవుడు దిగి వచ్చి మనకు పరిశుద్ధతను ఇస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల యొక్క జీవితంలో వారు ఎన్నో పర్యాయములు దేవునిలో పరిశుద్ధులుగా లేక తొలిగిపోయిన అనుభవం, దారి తప్పిపోయిన అనుభవం వారి జీవితాల్లో ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చి వారిని పరిశుద్ధపరచడానికి దిగి వచ్చాడు. ఒక పరిశుద్ధమైన దేశంలో వారిని ప్రవేశింపచేయడానికి దిగి వచ్చాడు ఆయన. ఇక్కడ ఒక మంచి జీవితాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు. ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి, ఒక పరిశుద్ధమైన అనుభవంలో, ఒక పరిశుద్ధమైన దేశంలో వారిని ప్రవేశింపజేయడానికి దేవుడు దిగి వచ్చాడు. ఒక మంచి జీవితం ఎక్కడ దొరుకుతుంది మానవుడికి? క్రీస్తులో. ఈ క్రీస్తులో మంచి జీవితాన్ని జీవించిన వాడు ఎక్కడ ఉంటాడు? ఒక మంచి పరలోక రాజ్యంలో ఉంటాడు. ఇక్కడ పరిశుద్ధమైన పాలు ప్రవహించే దేశం అంటే పరిశుద్ధత కలిగిన దేశం ఎక్కడుంది? అది పరలోకంలో మాత్రమే. సో ఒక మనిషికి మంచి జీవితాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు, ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు. ఆ మంచి దేశంలో, ఆ పరిశుద్ధమైన దేశంలో మానవుని నివసింపజేసే కలవరాలు, టెన్షన్స్, బాధలు, ఆలోచనలు, ఇబ్బందులు లేకుండా మానవుడిని శ్రేష్టకరమైన దేశంలో నివసింపజేయడానికి దిగి వచ్చాడు ఆయన. అక్కడ ఈరోజు మనం చూస్తున్నటువంటి రెండో కోణం, పాలు ప్రవహించే దేశం అంటే పరిశుద్ధమైన జీవితం. అక్కడ ఆ పరిశుద్ధమైన జీవితాన్ని మనం మన పిల్లలకు కలిగి ఉండాలని, ఆ పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటం కొరకై ఆయన దిగువచ్చి మన కొరకే కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన కలువరిశిలో ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేవడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఏం జరుగుతుంది? పాలు తేనెలు పాలు ప్రవహించే దేశం అంటే పరిశుద్ధత కలిగిన దేశంలో ప్రభు మనల్ని ప్రవేశింపజేశాడు. దాన్ని బట్టి మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ జీవితం ఒక సీనన్న, శోభక్క, వారి పిల్లలకే కాదు, మా కుటుంబాలకు కూడా ఇటు జీవితం, పరిశుద్ధత కలిగిన జీవితం కలిగిన వారమై నువ్వు దిగి వచ్చిందే మాకు పరిశుద్ధతని ఇవ్వటానికి, పరిశుద్ధత కలిగిన దేశంలో మమ్మల్ని ప్రవేశింపజేయడానికి దిగి వచ్చావు ప్రభా. ఆ పరిశుద్ధమైన దేశంలో నన్ను మమ్మల్ని ప్రవేశింపచేయ ప్రభాని మనం ఏం చేయాలి? ప్రార్థన చేసుకోవాలి. ఇదన్నమాట. రెండో మాట,
కాబట్టి ఆయన దిగి వచ్చింది మొట్టమొదటిగా మంచి దేశమును మనకి ఇవ్వటానికి, అంటే మనల్ని పరీక్షించి ఒక మంచి దేశాన్ని మనకి ఇవ్వటానికి. 2 పాలు ప్రవహించే దేశం, అంటే పరిశుద్ధత కలిగిన దేశాన్ని మనకి ఇవ్వటానికి. 3 రండి నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించినప్పుడు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కానానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యోబీసీయులకు నివాస స్థానమైన స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమున. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం 3వ కోణాన్ని చూస్తున్నాం. ఏంటిది? మొట్టమొదటిగా మంచి దేశం ఇవ్వడానికి దిగి వచ్చాడు. 2 పాలు అంటే పరిశుద్ధత కలిగిన దేశాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడు, అంటే మంచి జీవితాన్ని మనకి ఇవ్వడానికి దిగి వచ్చి ఉన్నాడు, పరిశుద్ధత కలిగిన జీవితాన్ని ఇవ్వడానికి దిగి వచ్చిన్నాడు. 3వదిగా తేనె ప్రవహించే దేశం. అది తేనె అంటే అర్థం ఏంటి? తేనె అంటే అర్థం ఏంటి? తేనె ఎలా ఉంటుంది? కాదు, తీగా ఉంటాం కాదు, ఇంకో మాట ఉంది బైబిల్లో. ఎలా ఉంది? మధురమైందంట. జుంటి దేన దారుల కంటే మధురమైన వాడైన, మధురమైన వాక్యం కలిగిన వాడు. అంటే తేనె ఎలాంటిదంటే మానవుడికి మధురముగా ఉంటుంది, మైమరిచేలాగా చేసింది తేనె. మాట చెప్పాలంటే తినేటప్పుడు తను మర్చిపోయినటువంటి అనుభవం కూడా రావచ్చేమో. ఇలా ఉండే తేనె అంటే ఒక మాటలో చెప్పాలంటే ఆ తేనె తింటున్నాడంటే మానవుడు ఎలా ఉంటాడు? ఒక మధురమైన జీవితాన్ని జీవించేవాడని అర్థం. ఒక మంచి జీవితం మధురమైనదంటే చాలా శ్రేష్టకరమైనది. ఇంకా చెప్పాలంటే మధురమైనదంటే అర్థం ఏంటి? చూడండి, మనం ఎక్కువగా తినేది ఏంటి? ఐస్ క్రీమ్ అంటే తింటావా? బిర్యానీ అంటే తింటావా? తింటావా లేదా? బిర్యానీ తింటాము, ఐస్ క్రీమ్ తింటాము, ఇంకా కూల్ డ్రింక్స్ తాగుతాము. ఈ ఎందుకు తాగుతాము? ఏదో కొద్దిగా నోటికి మధురముగా ఉంటుంది. జీవితమే మధురమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన దిగివచ్చున్నాడు. ఒక మాటలు చెప్పాలంటే మధురమైనది ఏం చేసింది మానవుడికి? సంతోషాన్ని ఇచ్చింది. ఏం చేసింది మానవుడికి? సంతోషాన్ని ఇచ్చింది. ఇప్పుడు యేసు ప్రభు వారు దిగి వచ్చిందే దేని కొరకు? ఒక సంతోషమైన జీవితం. మాట చెప్పాలంటే మధురమైన సువాసనతో కూడిన జీవితం మనకి ఇవ్వటానికి. ఇప్పుడు అత్తరు రాసుకున్నాం అనుకోండి, వాసన తెట్ట ఉండేది మనకి. చిచ్చి ఇదెందుకు రాసుకున్నాం అనుకుంటావా? పక్కన వాళ్ళు అడుగుతారు, అన్న ఎక్కడ కొనుక్కొచ్చావన్నా, ఎక్కడ తెచ్చావు అన్నప్పుడు మనకేమించింది? నవ్వుతూ చేతావు, అన్న ఆడ కొనుక్కొచ్చాను, ఇక్కడ కొనుక్కొచ్చాను అక్క అని చేతాం. అంటే అర్థం ఏంటి? అది ఒక సంతోషాన్ని ఇచ్చింది, సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, మనకి తృప్తినిచ్చింది. కానీ ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే తేనె అంటే మధురమైన జీవితాన్ని ప్రభు ఇవ్వటానికి వచ్చాడు. ఆయన దిగివచ్చిందే ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికి, మంచి దేశంలో మనం ప్రవేశింపజేయడానికి. ఆయన దిగివచ్చిందే పరిశుద్ధత కలిగిన దేశంలో మనం ప్రవేశింపజేయడానికి. ఆయన దిగివచ్చిందే ఒక మధురమైన దేశంలో మనం ఉంచడానికి. ఒక మధురమైన దేశంలో, ఒక మధురమైన అనుభవంలో, ఒక మధురమైనటువంటి కోణంలో మనల్ని ఉంచడం కొరకు ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఆయన దిగివచ్చి ఉన్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన 3వ కోణం ఏంటంటే ఒక మధురమైన జీవితం మనకు లేదు. మధురమైన జీవితం లేనప్పుడు ఏ జీవితం ఉంది? అందరి చేత తిట్టించుకోవటం, అవమానం పడటం, బాధించబడటం, అనేక చేత నిందించబడటం, ఈ జీవితం మనకు ఉంది. అంటే సువాసనతో కూడిన జీవితం మన దగ్గర లేదు. గబ్బు కొట్టే జీవితం ఉంది, కంపు కొట్టే జీవితం మన దగ్గర ఉంది. అది మనం తీసుకున్న అప్పుల ద్వారా రావచ్చు, లేదా మనం చేసిన పాపాలు బట్టో, మనం మాట్లాడే మాటలను బట్టో కంపు కొట్టే జీవితం మన దగ్గరికి రావచ్చు, దుర్వాసన కొట్టే జీవితం రావచ్చు. కానీ ప్రభు దిగొచ్చింది దేనికి? ఒక మధురమైన జీవితాన్ని మనకి ఇవ్వడం కొరకు ఆయన దిగివచ్చి ఉన్నాడు. ఒక శ్రేష్టకరమైన మధురమైన జీవితం, సువాసనతో కూడినటువంటి జీవితం, అది ఇవ్వటానికి ఆయన దిగివచ్చి ఉన్నాడు. కానీ ఈరోజు మనం గమనించాల్సిన 3వ కోణం, మొట్టమొదటిగా ఒక మంచి దేశమును మనకి ఇవ్వడానికి దిగివచ్చున్నాడు. 2 పాలు ప్రవహించే దేశమును మనకి ఇవ్వడానికి దిగివచ్చున్నాడు. 2 పాలు ప్రవహించే దేశమును మనకి ఇవ్వడానికి దిగివచ్చున్నాడు. 3 తేనె ప్రవహించే దేశం, అంటే మధురమైనది. అంత మధురమైన దేశమును మనకి ఇవ్వడానికి ఆయన దిగివచ్చున్నాడు. ఆ మధురమైన దేశంలోకి ప్రవేశించిన వారు ఎలా ఉంటారు? మధురమైన వారుగానే ఉంటారు. సువాసన కొడుతూనే ఉంటారు. గబ్బు వాసన ఉండిద్దా? దుర్వాసన ఉండిద్దా? ఉండదు. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన కోణం ఏంటంటే మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో దేవునిలో దుర్వాసన కొట్టే జీవితం మనకు ఉంది. కానీ దాన్ని యేసు ప్రభువు ఈ లోకాన్ని దిగి రావటం ద్వారా ఆ జీవితాన్ని కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈరోజు మనకంటూ ఒక మంచి జీవితాన్ని ప్రభు ఇచ్చాడు. మనకంటే ఇప్పుడు ఒక గొప్ప జీవితాన్ని ప్రభు ఇస్తూ వచ్చాడు. దాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో కృతజ్ఞత చెల్లిస్తూ
ఇంకా జీవితం మనకు లేకపోతే ఇప్పుడు సీనన్న శోభక్క కుటుంబాన్ని కాదు మన జీవితాల్లో కూడా ఆ మధురమైన సన్నివేశాలు అన్ని దుఃఖంతో బాధతో వేదనతో కలవరంతో టెన్షన్స్తో ఉండే ఈ కలవరంతో కూడిన జీవితం మనలో ఉంటే ఆ మధురమైన జీవితం లేకపోతే ఆ మధురమైన జీవితానికి ఇవ్వడానికి మధురమైన జీవితాన్ని కాదు మధురమైన జీవితాన్ని ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు కాబట్టి ఆ మధురమైన జీవితాన్ని క్రీస్తులో మనం పొందుకోవడం కొరకు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. ఈ కుటుంబం కొరకు, మన కొరకు. ఇది 3. ఇంకా 4 విషయాన్ని చూద్దారండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు. చాలమ్మా. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ మాట, ఆయన దిగి వచ్చి ఉన్నాడు. మొట్టమొదటిగా మంచి దేశం ఇవ్వటానికి, 2 పాలు ప్రవహించే దేశం ఇవ్వటానికి, 3 తేనె ప్రవహించే దేశం ఇవ్వటానికి, 4 విశాలమైన దేశం ఇవ్వటానికి. ఏ దేశం అండి? విశాలమైన దేశం అంటారు. అంటే గొప్ప విశాలత, ఇరుకులో విశాలత కలుగు చేయగలిగిన వాడు ఆయన. ఎక్కడ? ఇరుకులో విశాలత కలుగు చేయగలిగిన వాడు. అంటే అంత గొప్ప విశాలతను ఆయన ఇవ్వటానికి దిగి వచ్చాడు. మనం ఉండ ఇరుకుల్లో, ఎక్కడ మనం ఉండ ఇరుకుల్లో, మనం ఏ ఇరుకులు అయితే పడి ఉన్నామో, ఎలాంటి ఇరుకుల్లో అయితే మనం కూడి ఉన్నామో, ఎలాంటి ఇరుకుల్లో అయితే మనం చిక్కబడి ఉన్నామో, ఆ ఇరుకుల్లో నుండి మనకు విశాలతని ఇవ్వడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఎక్కడ నుండి? ఆ ఇరుకుల్లో నుండి మనకి విశాలతని ఇవ్వడానికి దిగి వచ్చి ఉన్నాడు ఆయన. నిజంగా చెప్పాల్సిన సన్నివేశం ఏంటంటే, అప్పులనే ఇరుకులు, సమస్యలనే ఇరుకులు, బాధలనే ఇరుకులు, ఇబ్బందులనే ఇరుకులు, కుటుంబ సమస్యలనే ఇరుకులు, ఎన్నో ఇరుకుల్లో మానవుడు పడి ఉన్నాడు. ఎన్నో ఇరుకుల్లో మానవుడు పడి ఉన్నాడు. మానవుడు ఎన్ని ఇరుకుల్లో అయితే పడి ఉన్నాడో ఆ ఇరుకులన్నిటిలో నుండి విశాలత కలుగు చేయడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. విశాలమైన దేశం, నా విశాలత కలిగిన జీవితం, ఒక మంచి జీవితము, ఒక పరిశుద్ధమైన జీవితము, ఒక మధురమైన జీవితము, ఒక విశాలమైన జీవితం. అప్పులతో కూరుకుపోయి, అప్పులు సప్పులతో కూరుకుపోయి, నెమ్మది లేక, మనశ్శాంతి లేక, కలవరంతో ఉంటూ ఎటు చూసినా ఉచ్చు వరే మనకు బిగియబడి ఉన్నప్పుడు ఆయన దిగి వచ్చాడని మనం గుర్తెరగాలి. ఆయన దిగి వచ్చాడని మనం గుర్తెరగాలి. ఎందుకు దిగి వచ్చాడు? మనకుండా ఇరుకులో విశాలతను కలుగు చేయడానికి ఆయన దిగి వచ్చాడు. ఏ ఇరుకులో అయితే మనం ఉండాము, ఏ ఇరుకుల్లో అయితే మనం పడి ఉన్నామో ఆ ఇరుకుల్లో నుండి మనకేం చేయడానికి? విశాలతను కలుగు చేయడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఒక విశాలమైన జీవితాన్ని ఆయన మనకి ఇవ్వడానికి దిగి వచ్చి ఉన్నాడు. అంటే మనం ఉండే ఇరుకుల్లో నుండి మనల్ని విడదీసి ఆ ఇరుకుల్లో నుంచి బయట తీసుకొచ్చి, ఆ ఇరుకుల్లో నుంచి బయట తీసుకొచ్చి ఒక గొప్ప విశాలమైన జీవితం మనకి ఇవ్వడానికి ఆయన దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు మన జీవితంలో మనం చేయాల్సింది ఏంటి చెప్పండి? ఆయన ఏ గొప్ప ఇరుకుల్లో నుండి అయితే మనల్ని విడిపించాలని దిగి వచ్చి ఉన్నాడో ఆ సత్యాన్ని మనం గుర్తెరగాలి. ప్రభా, ఈరోజు నా నెత్తి నిండా అప్పులే, నా కుటుంబం నిండా అప్పులే, నా జీవితం నిండా అప్పులే, నేను ఎంత అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా ప్రభా, నేను ఎంత అప్పుల్లో కూరుకుపోయి ఉన్నా, లేదా నా జీవితంలో ఎన్నో కుటుంబ సమస్యల్లో నేను కూరుకుపోయి ఉన్నా, ఎన్నో మానసికమైన వేదనతో నేను కూరుకుపోయి ఉన్నా, ఎన్నో పరిస్థితుల్లో నేను కూరుకుపోయి ఉన్నా. ప్రభా, వీటి నుండి నన్ను లేవనెత్తు, ఈ ఇరుకులో నుండి నాకు విశాలత కలుగజేయ ప్రభా అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఆయన యొక్క విశాలత కొరకు మనం ప్రార్థన చేసుకుంటాము, ఆయన ఇరుకుల్లో నుండి మనకి ఎప్పుడైతే విశాలత ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుంటూ వస్తామో అప్పుడు గొప్ప విశాలమైన జీవితాన్ని మనం పొందుకోగలుగుతాం. ఈరోజు అప్పులు మన జీవితంలో పర్మనెంట్ కాదు, అప్పులు మన జీవితంలో పర్మనెంట్ కాదు, కష్టాలు మన జీవితంలో పర్మనెంట్ కాదు, అవమానాలు మన జీవితంలో పర్మనెంట్ కాదు, నిందలు మన జీవితంలో పర్మనెంట్ కాదు, ఇబ్బందులు మన జీవితంలో పర్మనెంట్ కాదు. ఏవి కూడా పర్ఫెక్ట్గా పర్మనెంట్గా మన దగ్గరే ఉండవు. వచ్చి ఏ కష్టాలైనా, బాధలైనా, నిందలైనా, అవమానాలైనా, శ్రమలైనా, ఇబ్బందులైనా, ఆర్థిక బాధలైనా, కుటుంబ సమస్యలైనా, వేదనలైనా, బంధువులు లాంటి వాళ్ళు, అవన్నీ అలాంటి బంధువులు లాంటి బంధువులు మన ఇంటికి వచ్చి పరిపూర్ణంగా ఉంటారా? వస్తారు, ఓ రోజు ఉంటారు, 2 రోజులు ఉంటారు, 3 రోజులు ఉంటారు, తర్వాత ఏం చేస్తారు? సాగనంపాల్సిందే మనమేం సరే. ఎన్ని రోజులైనా పెడతాం, అంతే కదక్క, ఎన్ని రోజులైనా పెడతాం. వచ్చిన రోజు ఫస్ట్ రోజు ఏం చేస్తాం? చికెన్ తీసుకొస్తాం. తర్వాత రోజు ఏం చేస్తాం? కోడిగుడ్లు వండుతాం. తర్వాత రోజు ఏం చేస్తాం? పప్పు చేస్తాం. తర్వాత రోజు ఏం చేస్తాం? పచ్చి పులుసు. ఆ తర్వాత రోజు పెరిగేసి పెడతాం. ఎందుకంటే పరిస్థితి అయిపోతుందండి, ఎట్ చేస్తారు లేదు కానీ అట్ అయిపోతుంది. మన పరిస్థితి ఉండదు.
అందుకని ఆమెకు బాగా అనుభవం ఉన్నట్టుంది, అందుకే చెబుతున్నట్టుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఫస్ట్ రోజు చికెను, రెండో రోజు ఎగ్, మూడో రోజు పప్పు, నాలుగో రోజు పచ్చి పులుసు, ఐదో రోజు పచ్చడి కానీ పెరుగు కానీ రెండు కలిపిస్తారులే, పచ్చడి పెరుగు ఎత్తారు. ఇక అక్కడితో ముగింపు అయ్యాక బయలుదేరాలని. కాబట్టి కొన్ని పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ చుట్టాలు లాంటి వారు మన జీవితంలోకి వచ్చే పరిస్థితులు. చుట్టాలే కొన్ని రోజులు ఉండి వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు అంటే ఎక్కువ రోజులు ఉంటారు కదా. మనిషి చచ్చిపోయినప్పుడు వచ్చినా, పుట్టినరోజు అప్పుడు వచ్చినా, ఫంక్షన్లకు వచ్చినా, ఇంకా పెళ్ళిళ్ళకి వచ్చినా, దినాలకు వచ్చినా, తద్దినాలకు వచ్చినా ఎప్పటి వరకు ఉంటారు? పర్మనెంట్ కాదు. వస్తారు, కొన్ని రోజులు ఉంటారు, వెళ్ళిపోతారు. అంటే అర్థం ఏంటి? పర్మనెంట్ కాని పరిస్థితి. మన జీవితంలో వచ్చే సమస్యలైన, బాధలైన, ఇబ్బందులైన, అనారోగ్యాలైన, కుటుంబ సమస్యలైన, ఆర్థిక బాధలైన, నేడు ప్రజెంట్ మనం పడుతున్న కష్టం కానీ, అనారోగ్యం కానీ, బాధలు కానీ, బలహీనతలు కానీ, వేదనలు కానీ, మన హృదయంలో ఉన్న బాధ కానీ, అదంతా కూడా పర్మనెంట్ అయింది కాదు. పర్మనెంట్ అయింది కాదు. ఇరుకుల్లో విశాలత కలుగు చేయగలిగిన వాడు దేవుడు. అంటే అర్థం ఏంటి? ఇవన్నీ వస్తాయి, వాటిలో మనం పరీక్షిస్తాడు. వాటిలో మనం నిలబడితే ఎన్ని ఇరుకులైతే మన నెత్తి మీదకి వచ్చినాయో వాటన్నిటి నుండి దేవుడు ఏం చేస్తాడు? బయట తీసేస్తాడు. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఒక వ్యక్తికి తల నిండా బాగా ఎంట్రుకలు ఉంటాయి అనుకోండి, కొన్ని సంవత్సరాల తర్వాత ఎట్టుంటాడు? బడతలు అయిపోయింది. నేను చూడండి, ఒకప్పుడు నా తల నిండా ఎంత జుట్టు అంటే అసలు సెంటర్కి దువ్వితో కూడా దువ్వినికి వచ్చేది కదా, అంత జుట్టు ఉండేది. ఇప్పుడు అంత అయిపోయింది. అంటే నేనేమంటానంటే, ఒక జుట్టే మనం పర్మనెంట్ కానప్పుడు మన కుటుంబంలో మనలో వచ్చే సమస్యలు పర్మనెంటా? మనల్ని ఎంత ఇరుకుల్లో పెట్టినా ఆ ఇరుకులో మనం ప్రభు వైపు చూసినప్పుడు ఆయన ఆ ఇరుకుల్లో నుండి మనకు విశాలత ఇవ్వడానికి ఆయన దిగి వచ్చాడు. ఏవైతే మనల్ని ఇరుకును పడేస్తున్నాయో, ఏవైతే మనల్ని ఇరుకుల్లో పెట్టుండయో, ఆ ఇరుకుల్లో నుంచి విశాలతను ఇవ్వడానికి ఆయన దిగి వచ్చున్నాడు. అప్పులు పర్మనెంట్ కాదు, సమస్యలు పర్మనెంట్ కాదు, బాధలు పర్మనెంట్ కాదు. నేను మరలా చెబుతున్నా, కష్టాలు పర్మనెంట్ కాదు, ఇబ్బందులు పర్మనెంట్ కాదు, అవమానాలు పర్మనెంట్ కాదు, ఇంకా మనశ్శాంతి లేని జీవితం పర్మనెంట్ కాదు. కొంతకాలమే నీటి మీద బుడగ లాంటిది వస్తుంది, వెళ్ళిపోయింది. చూడండి, వర్షం పడ్డప్పుడు నీటి మీద బుడగలు వస్తే ఏం చేస్తారు పిల్లలు? ఇది నాది అని ఆడుకుంటూ వస్తారు. కొంత దూరం వెళ్ళగానే బయలుపోయింది. అంతే మన జీవితంలో వచ్చాయి. వాటికి విశాలత దేవుడు కలుగు చేస్తాడు. కానీ ఆయన కలుగు చేసేదాకా మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. ప్రభా, వీటిల్లో విశాలత కలుగు చేయగలిగిన వాడు నీవే. ఆ విశాలతను వీవు ప్రభు అని మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలి. అప్పుడే మన జీవితాల్లో గొప్ప విశాలత ఇస్తాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు కూడా ఆయన దిగి వచ్చింది దేనికంటే, మొట్టమొదటిగా ఆయన దిగి వచ్చిన కారణం ఏంటి? వారికి మంచి దేశం ఇవ్వటానికి, వారికి మంచి జీవితాన్ని ఇవ్వటానికి. 2, పాలు ప్రవహించే దేశం అంటే పరిశుద్ధమైన జీవితాన్ని ఇవ్వటానికి. 3, తేనె ప్రవహించే దేశం అంటే ఒక మధురమైన జీవితాన్ని ఇవ్వటానికి. 4, విశాలమైన దేశం అంటే ఇరుకుల్లో నుండి విశాలత, ఇబ్బందులు కష్టాల్లో నుండి బయటికి తీసుకొచ్చి ఒక మనశ్శాంతితో కూడిన జీవితాన్ని ఇవ్వటానికి ఆయన దిగి వచ్చున్నాడు. ఒక మనశ్శాంతి. ఇప్పుడు మనశ్శాంతి లేక కలవరంతో ఎంతమంది అయితే ఉండరు, ఆ మనశ్శాంతి లేని జీవితం నుండి బయటికి తీసుకొచ్చి వారికి మనశ్శాంతిని ఇవ్వటం కొరకాయి. ఇరుకుల్లో ఉండి మనశ్శాంతి లేక, నెమ్మది లేక ఉంటున్నటువంటి ప్రజలకి ఆ ఇరుకుల్లో నుంచి బయటకు తీసుకొచ్చి మనశ్శాంతి, నెమ్మదిని ఇవ్వడానికి ఆయన బయటకు దిగొచ్చు. బయటకు ఆయన మనకి ఇరుకుల నుంచి బయటకు తీసుకొచ్చి విశాలమైన జీవితం మనకి ఇవ్వడం కొరకాయి ఆయన పరము నుండి దిగి వచ్చి ఉన్నాడు. ఈరోజు అప్పులు కట్టాలన్న కలవరం, నాకు డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇస్తాడా లేదన్న కలవరం, నేను కట్టాల్సిన వాడు కడతానా లేదన్న కలవరం, నాకున్న పరిస్థితి నుంచి నేను ఒడ్డెక్కుతానా లేదన్న కలవరం, ఈ బాధ నుండి నేను బయటపడతానా లేదన్న కలవరం, ఈ ఇబ్బంది నుండి నేను బయటపడతానా లేదన్న కలవరం, ఈ నిందలు, ఈ అవమానాల నుంచి నేను బయటపడతానా లేదన్న కలవరం. పర్మనెంట్ కాదు, ఈ కొంతకాలమే. వీటిలో నుండి ప్రభు ఏం చేస్తున్నాడు? జంప్ చేపిస్తాడు. ఎక్కడికే? విశాలతలో. అక్కడ ఆ విశాలతమైన జీవితాన్ని, ఆ విశాలమైన దేశం అంటే ఆ విశాలమైన జీవితం ఇరుకులో నుంచి వాళ్ళని బయటికి తీసుకురావడం కొరకై దేవుడు దిగి వచ్చి ఉన్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఐగుప్తిలో. మరి వాళ్ళు ఉన్న ఇరుకుల్లో నుంచి బయటకు తీసుకురావడానికి దేవుడు దిగి వచ్చింది. దేవుడు దిగి వచ్చి ఏం చేశాడు? వారు ఉన్నటువంటి ఇరుకుల్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. అట్లు దేవుడు మనల్ని కూడా తీసుకురావాలని ఇష్టపడతాడు. ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తి చేతిలో ఉన్నారు, కానీ దేవుడు దిగి వచ్చి వారిని బయటకు తీసుకొచ్చాడు. ఈరోజు మనం కూడా అప్పులు, సమస్యలు అనే బాధల్లో కూరుకుపోయి ఉన్నాం, వారి చేతుల్లో ఉన్నాం. దేవుడు ఖచ్చితంగా బయటకు విడుదల ఇస్తాడు. ఇవ్వాలంటే ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవాలి. దేవా, నా ఇరుకులో కూడా నాకు విశాలత కలుగు చేయప్రభని ప్రార్థన చేసుకోవాలి. ఇది అన్నమాట. 4 చివరి మాట చూద్దామండి. 5వ మాట, నిర్గమాకాండం 3వ అధ్యాయం
8వ వచనం. కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశములకు అనగా కనానీయులకు, హిత్తీయులకు, అమోరీయులకు, పెరిజీయులకు, హివ్వీయులకు, యెబూసీయులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశంలోకి వారిని నడిపించుటకు దిగి వచ్చున్నారు. కాబట్టి 5వ మాట ఏంటంటే వారికి ఒక నివాస స్థలం ఇవ్వటానికి దిగి వచ్చున్నాడు. ఎక్కడికి? వారు ఇప్పుడు కానానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజీలు, హివ్వీయులు, యెబూసీయులు వీళ్ళందరూ నివసిస్తున్న స్థానం ఏం చేస్తున్నాడు ప్రభు? వారిని వెళ్ళగొట్టి వీళ్ళకి ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? ఇశ్రాయేలు ప్రజలకి. అంటే నివాసం లేని ప్రజలకి నివాసాన్ని ఇవ్వటానికి ఆయన దిగి వచ్చినాడు. నివాసమే లేనటువంటి ప్రాంతంలో ప్రజలకి నివాసం. చూడండి, మనం నివాసం ఎక్కడ చేస్తున్నాం? మన ఇంట్లోనే చేస్తున్నాం, దేవుని మందిరంలో చేస్తున్నాం, దేవునిలో నివాసం చేస్తున్నాం. ఒకప్పుడు దేవుని ప్రజలైన వారికి ధన్యత లేదు, ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. కానీ ఈరోజు చూడగా ఎలా ఉంది? దేవుల్లో నివసిస్తున్నటువంటి జీవితం. అక్కడ ఒక నివాస స్థలం, మానవుడు నివసించడానికి అవసరమైన స్థలాన్ని ఆయన ఇవ్వటానికి దిగి వచ్చున్నాడు. మానవుడు నివసించే స్థలం ఏంటి? ఒకరోజు మనం నివసించబోతున్నాం. నివసించే స్థలం కాదు, నివసించబోయే స్థలం ఏంటి? మనం మానవులమైన మనం, రక్షణ మారుమూసు బాప్తిసం పొందిన మనం నివసించబోయే స్థలం ఎక్కడుంది? చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 2-3 వచనాలు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎలా మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎలా నేను ఉండే స్థలంలో మీరు ఉండేలాగా మరలా వచ్చిన అద్దం ఉండేటకు నేను మిమ్మల్ని తీసుకొని పోతున్నాను. నేను వెళ్ళుచున్న స్థలము మార్గం మీకు తెలియనని చెప్పాను. అర్థమవుతుందండి? తండ్రి దగ్గర ఉన్న స్థలం, కుమారుడు నివసిస్తున్న స్థలం, మనకి తెలియపరచబడినటువంటి స్థలం. అంత గొప్ప స్థలంలోకి ప్రభు మనల్ని తీసుకెళ్తానికి ఇష్టపడుతున్నాడు. కానీ అంత గొప్ప స్థలం మనకు నివాస స్థలంగా చేయబోతున్నాడు. మనం నివసించడానికి అంత గొప్ప స్థలాన్ని ఇస్తున్నాడు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో ఆయన దిగి వచ్చింది దేనికన్నా మనకు గుర్తెరగాలి. ఆయన దిగి వచ్చింది మనకు ఒక నివాస స్థలం ఇవ్వటం కొరకు. ఎందుకు దిగి వచ్చాడు? ఒక నివాస స్థలాన్ని మనకి ఇవ్వటానికి దిగి వచ్చాడు. ఈరోజు మనం గమనించాల్సింది ఏంటి తెలుసా? ప్రభా, నువ్వు దిగి వచ్చిందే నాకు ఒక మంచి నివాస స్థలం ఇవ్వటానికి. ప్రభా, ఆ నివాస స్థలాన్ని నా బలహీనతను బట్టి, నా అవిధేయతను బట్టి, నా లోపాలను బట్టి నేను కరెక్ట్గా క్రైస్తవ జీవితంలో జీవించకపోవటం, నేను కానీ నా కుటుంబం కానీ సరైన విధానంలో జీవించకపోవటాన్ని బట్టి నేను ఆ నివాస స్థలమైనటువంటి శాశ్వతమైన రాజ్యాన్ని పోగొట్టుకుంటున్నా. నేను నివసించవలసినటువంటి పరలోక రాజ్యాన్ని పోగొట్టుకొని నేను నివసించకూడనటువంటి నరకానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉండా నా జీవితాన్ని సరిచే ప్రభుని మనం ప్రార్థన చేసుకోవాలి. అలా ఈ కుటుంబంలో ఉన్న పిల్లలు, కుమారుడు కుమార్తె కూడా మారటం కొరకు, రక్షించబడి వారు కూడా అసలు మందిరానికి రావట్లేదు, దేవుని నివాస స్థలానికి. వాళ్ళు కూడా దేవుని నివాస స్థలానికి రావడానికి, దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ఉంటూ ప్రార్థనా జీవితం కలిగి ఉండటం కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. 5 విషయాలు. మొట్టమొదటిగా ఆయన దిగి వచ్చింది ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల కొరకు ఆయన దిగి వచ్చాడు, లేదా దేవుని ప్రజల కొరకు ఆయన దిగి వచ్చాడు. దిగి వచ్చి ఆయన చేస్తున్నవి మొట్టమొదటిగా ఏం చేస్తున్నాడు? ఒక మంచి దేశాన్ని ఇస్తున్నాడు, వాళ్ళకి ఒక మంచి జీవితాన్ని కూడా ఇస్తున్నాడు. 2, పాలు ప్రవహించే దేశంని ఇస్తున్నాడు, అంటే పరిశుద్ధత కలిగిన జీవితాన్ని ఇస్తున్నాడు. 3, తేనె ప్రవహించు అంటే మధురమైన జీవితాన్ని ఇస్తున్నాడు. 4, తేనె ప్రవహించే దేశం అంటే మధురమైన జీవితం. 4, విశాలమైన దేశం అంటే ఇరుకుల్లో, ఇబ్బందులు, సమస్యలు, అప్పులు, బాధలు, కష్టాలు, కలవరాలు ఇవన్నీ తట్టుకోలేనటువంటి జీవితం నుండి, మానసికమైన వేదన నుండి బయటికి తీసుకొచ్చి విశాలత అంటే స్వాతంత్రంలోకి తీసుకొస్తున్నాడు, విశాలత ఇస్తున్నాడు. 4, అది 5వ వచనం. 5వ మాట కదా, 5వ మాట ఏంటి? నివాస స్థలం. అంటే ఆయన 5వ విషయం ఏంటి? నివాస స్థలముగా. మనకు నివాస స్థలం ఏంటంటే పరలోక రాజ్యమే. మన నివాస స్థలం ఏంటి? పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యంలో మనం నివసించాలని ఆయన ఇక్కడ దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి ఒక మంచి జీవితాన్ని ఇస్తున్నాడు. ఆయన దిగి వచ్చి పరిశుద్ధమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఆయన దిగి వచ్చి మధురమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఆయన దిగి వచ్చి ఇరుకుల నుండి విడుదలిచ్చి విశాలమైన జీవితాన్ని ఇస్తున్నాడు. ఆయన దిగి వచ్చి మనకు నివాస స్థలాన్ని ఇస్తున్నాడు. సో ఇట్లా ఆయన దిగి వచ్చి ఇస్తున్నాడు. కాబట్టి మనం వీటిని పొందుకోవటానికి ఈ కుటుంబం కూడా ఆ సమస్యలు అన్నిటిలోంచి బయటకు వచ్చి మధురమైన జీవితం కలిగి ఉంటారు. ఆ పాపపు లోకంలో పిల్లలు ఏదైనా పాపంలో జీవిస్తుంటే, రక్షణ లేని ఉంటే వారు పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడానికి,
ఇంకా వారి కుటుంబం అంతా మధురమైనదిగా, అంటే నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించదమని యెహోషువ 24:15 ప్రకారం అలా మా అందరూ కలిసి దేవుని సేవించడమే మధురమైన జీవితం. అలాంటి జీవితం కలిగి ఈ కష్టాలు, బాధలు, అప్పుల్లో నుండి బయటకు వచ్చి విశాలమైన జీవితం వాళ్ళు కలిగి ఉండటం కొరకు, ఇంకా వారికి అవసరమైన నివాస స్థలం అంటే దేవునిలో పరిపూర్ణంగా వాళ్ళు నివసించి క్రీస్తులో పరిపూర్ణతలోకి వచ్చి క్రీస్తులో నివసించడం కొరకై మనం ప్రార్థన చేద్దాం. అంటే ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. మరి సీనన్న కుటుంబం కొరకు, మరి శోభక్క సీనన్నకి వ్యాపారము, అప్పులు, సమస్యలన్నీ, వ్యాపారంలో మంచిగా జరగడానికి, అప్పులు, సమస్యలన్నింటి నుంచి విడుదల దేవుడు ఇవ్వటం కొరకు, విడుదల కలగటం కొరకు, శోభక్క వెన్నుముక్క నొప్పి ఆ యొక్క బలహీనత నుండి స్వస్థత కలిగి ఉండటం కొరకు, ఇంకా పిల్లలు మరి మోజేస్, అక్స వారిద్దరికి కిడ్నీలో స్టోన్స్ ప్రభు స్వస్థపరచడం కొరకు, వారి చదువుల్లో దేవుడు క్షేమాన్ని మంచి జ్ఞానం ఇవ్వటం కొరకు, వారు మొదట దేవుని మందిరానికి రావాలి పిల్లలు కూడా, అట్లు దేవుని మందిరానికి వాళ్ళు రావటం కొరకు కూడా ప్రార్థన చేయండి. వారి కొన్ని అప్పులు చాలా ఉన్నాయి, వారు కొన్ని అప్పులు వాళ్ళు తెచ్చుకున్నవి ఉన్నాయి, అంటే వాళ్ళు కట్టాలి అప్పులు తీరడానికి. వీళ్ళు కొంతమంది డబ్బులు ఇచ్చి ఉన్నారు, సో ఆ డబ్బులు కూడా తిరిగి వీళ్ళ దగ్గరికి రావడం కొరకు, వాళ్ళు ఉన్నటువంటి ఇరుకుల్లో నుంచి బయటపడి విశాలమైన జీవితాన్ని, మనశ్శాంతి కలిగిన జీవితాన్ని ఆ కుటుంబం జీవించడం కొరకు, అప్పుల్లో నుండి, సమస్యల్లో నుండి దేవుడు విడిపించడానికి దిగి వచ్చి ఉన్నాడని వాళ్ళు గుర్తెరగాలి. అంటే దేవుడు దిగి వచ్చింది ఏ జీవితాన్ని ఇవ్వడానికి దిగి వచ్చాడో అది గుర్తెరిగిన వారే. వాళ్ళున్న పరిస్థితుల్లో, అప్పుల్లో సమస్యల నుంచి విడిపించడం అంటే వాళ్ళున్న పరిస్థితుల నుంచి దేవుడు విడిపించడానికే కదా దిగి వచ్చాడు. అది ఆ కుటుంబం గుర్తెరగటం కొరకు, అలా ఆ కుటుంబం గుర్తెరిగిన వారే దేవుని సన్నిధిలో ప్రార్థన జీవితం కలిగి దేవుని ద్వారా అన్ని ఇరుకుల్లో నుండి వాళ్ళు బయటికి విడుదల అవటం కొరకై, దేవుని ద్వారా ప్రతి ఇరుకుల్లో నుండి విడుదల పొందడం కొరకై, ఆ యొక్క పిల్లల రక్షణ కొరకు కూడా పరిశుద్ధమైన జీవితం కలిగి పాలు ప్రవహించే దేశం అంటే దేవుని మందిరంకి వాళ్ళు నడిపించబడటం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఇంకా మందిరం కొరకు ప్రార్థన చేయండి. మందిరం యొక్క పక్క స్థలం కూడా కొనుక్కోవాలి, దాని కొరకు తర్వాత కరెంటు తీసుకురావాలా, ఇంకా ముంగడ కూడా ఒక కిచెన్ కట్టుకోవాలి, కిచెన్ రూమ్ ఒకటి. ఇంకా తర్వాత మందిరంలో చాలా అవసరాలు ఉన్నాయి. ప్రభుత్వం అయితే డిసెంబర్ 15వ తారీఖు నుంచి పెయింట్ వేయాలా, అవి కూడా దేవుడు సమకూర్చులాగన. తర్వాత మందిరంలో మ్యాట్స్ కూడా కొనుక్కురావాలి, హెబ్రోన్లో ఎలాంటి చేపలు ఉంటాయో అలాంటివే కొనుక్కురావాలి. సో వాటి కొరకు కూడా ఈ కార్పెట్స్ అన్ని తీసేస్తాం ఫస్ట్కెల్లా. సో దానికి కూడా కొంత అమౌంట్ అవుతుంది, దేవుడు అవి కూడా సమకూర్చులాగన ప్రార్థన చేయండి. గమనించండి, సీనన్న కుటుంబం కొరకు అప్పులు అన్నిటి నుంచి విడుదల పొంది కుటుంబంతో మందిరానికి రావడం కొరకు, క్షేమం కలిగి ఉండటం కొరకు ప్రార్థన చేయండి. తర్వాత మందిరం కొరకు పక్క స్థలం కొనడానికి, పాతది అమ్ముకోవడానికి, లేదా ఏందన్నది దాని విషయాల కొరకు కూడా ప్రార్థన చేయండి. స్థలం క్షేమం కొరకు, మందిరం క్షేమం కొరకు, తర్వాత పెయింటింగ్ వేయాలి 15వ తారీఖు నుంచి డిసెంబర్ 15 నుండి, దాని కొరకు ఆ యొక్క అవసరతలు అక్కడ దేవుడు తీర్చలాగిన. తర్వాత వాక్యాలు కూడా రాపించాలి, వీటన్నిటి కొరకు మందిరంలో వాక్యాలు కూడా సంపూర్ణంగా స్టిక్కర్స్ అన్ని పీకేసి వాక్యాలు రాపించాలా, వాటి కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత ముంగట రూమ్ కట్టుకోవాలా. తర్వాత ఇంకేం చేయాలి, కరెంటు కొరకు, ఇంకా మ్యాట్స్ కూడా కొత్త ప్రభుత్వం అయితే అవి ఒక 40,000 దాకా, 40,000 పైన అయ్యేటట్టు ఉంది. సో మ్యాట్స్ అన్ని కూడా పూర్తిగా ఇక్కడి నుంచి వచ్చేస్తాయి అందరికి. సో అట్లా మ్యాట్స్ అన్ని కూడా దైవ చిత్తంలో దేవుడు అన్ని సమకూర్చడం కొరకు కూడా మనకి దేవుడు ప్రతి అవసరత క్రీస్తులో దేవుడు తీర్చడం కొరకు కూడా ప్రార్థన చేయండి. ఆరంభించండి ఒకరి తర్వాత ఒకరు. తర్వాత ఇంకా మీ అవసరతలు ఏమి ఉంటే తెలియపరచండి, వాటి కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం.